హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్‌బి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఆల్రెడీ ఇవాళ నుండి మనకు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, ఈరోజు నేను ఈ వీడియోలో తొలి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాననేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈసారి అయితే మనకి శ్రావణ మాసం ఫ్రైడేతోనే స్టార్ట్ అయింది. మనకి ఈ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు అయితే వస్తున్నాయన్నమాట. సో, మనము ఈ శ్రావణ మాసాన్ని ఎంతో చక్కగా చేసుకోవచ్చనమాట. 5 శుక్రవారాలు వస్తున్నాయంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గదా లేడీస్‌కి. అలాగే మనకి ఈ మాసంలో పంచమి వస్తుంది, శ్రావణ శనివారాలు, శ్రావణ మంగళవారాలు అండ్ అలాగే ఈ మాసంలో ఆంజనేయ స్వామిని ఎక్కువ దర్శించుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసం స్పెషాలిటీ ఏంటంటే ఒకే రోజున 3 ఆంజనేయ స్వామి టెంపుల్స్‌ని దర్శించడం ప్రత్యేకత. అలాగే ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే ఎంతో ఇష్టమైన మనందరికీ ఫేవరెట్ అయిన వరలక్ష్మి వ్రతం పౌర్ణమి తర్వాత వస్తుంది ఆగస్ట్ 8న. సో, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఆగస్ట్ 8న వరలక్ష్మి పూజనైతే చేసుకోవచ్చు. మనకు ఆగస్ట్ 8న చేసుకోవడం అవ్వని వాళ్ళు అదే శ్రావణ మాసంలో ఏదో ఒక వారం అయితే మనము వరలక్ష్మి పూజనైతే చేసుకోవచ్చనమాట. సో, ఇవాళైతే నేను ఈ వీడియోలో తొలి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాననేసి ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. సో, మీరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన సజెషన్స్ నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే నేను తెలుసుకుంటాను. సో, ఇవాళ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే లేచాననమాట. లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇలాగ ఇంటి ముందైతే ముగ్గు వేసుకుంటున్నాననమాట. ఖచ్చితంగా మనం ఈ రోజున గడప క్లీన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకోవాలన్నమాట. ఈరోజు తొలి శ్రావణ శుక్రవారం కాబట్టి నేను ఇలా కలర్స్ అయితే వేశాను రంగోలీకి. రంగోలీ ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక బౌల్‌లో కొద్దిగా పసుపు, వాటర్ వేసి మిక్స్ చేసి కాళ్ళకైతే పట్టించుకుంటున్నాననమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు పూజ చేసుకునే వాళ్ళు ఇలాగా కాళ్ళకి, చేతులకి, కొద్దిగా మొఖానికి కూడా పసుపు అయితే అప్లై చేసుకోవాలి. అమ్మవారికి మనం ఈ శ్రావణ మాసం అంతా ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటాం కదా! సో, అమ్మవారిని బాగా అలంకరిస్తాం. అమ్మవారిని అలంకరించడమే కాకుండా మనం కూడా బాగా అలంకరించుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కూడా చేసేసుకున్నాను. ఇక్కడ నేను అమ్మవారికి గోధుమ రవ్వ ప్రసాదం అయితే చేశానన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మనం శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకుంటాం కదా! సో, ఆ రోజైతే మనం ఇంట్లో ఎవ్వరూ గొడవ చేయకూడదనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, పిల్లలైనా ఎవరైనా సరే శాంతంగా ఉండి మనం ఈ పూజనైతే చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఇష్టంగా ఈ పూజ చేసుకుంటే అమ్మవారు కూడా మన ఇంట్లో రావడానికి ఆకర్షిస్తారన్నమాట. అలాగే మనము అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు నియమ నిష్టలైతే పాటించాలన్నమాట. అంటే నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో గొడవ పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఒకరి గురించి మాట్లాడకూడదు. అండ్ అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. సో, ఇలాగ నియమ నిష్టలతో అమ్మవారి పూజని ఎంతో ఇష్టంగా చేసుకోండి. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి కలశం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి కోసం ఇక్కడ నేను లోటస్ అయితే తీసుకొని వచ్చాను. ఇలాగా ప్రత్యేకంగా అమ్మవారికి లోటస్ పెట్టి పూజించడం వలన అమ్మవారు ఇష్టపడతారు. అలాగే ఇక్కడ నేను కలశం పెట్టుకోవడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఒక చిన్న పీట పెట్టుకున్నాను. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అందులో 5 సార్లు గుప్పెడు బియ్యం వేసుకున్నాననమాట. అండ్ బియ్యం మీద కొద్దిగా పసుపు, కుంకుమ వేసుకొని ఇక్కడ కరెక్ట్‌గా మనం మళ్ళీ మళ్ళీ కదిలించకుండా ఒక ప్లేస్ అనుకునేసి ఇక్కడ మనం కలశం అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకసారి మనం ఇలా కలశం పెట్టిన తర్వాత కలశాన్ని అయితే కదపకూడదు. సో, ఇక్కడ నేను కలశంలో వాటర్ వేసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడర్ అండ్ అలాగే అక్షింతలు అండ్ అలాగే ఒక పువ్వు ఇలా వేసుకున్నానన్నమాట. ఇలాగే కలశంలో మనం ఏవైనా సరే సుగంధ ద్రవ్యాలుంటే వేసుకోవచ్చు. అండ్ అలాగే కలశంలో మనం గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్ అన్నా వేసుకోవచ్చు. అవి 2 లేకపోతే నార్మల్ ఒక 1 రూపీ కాయిన్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఏం పర్వాలేదు. ఇలాగ వేసుకున్న తర్వాత
కలశం మీద ఆకులనైతే ప్లేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద ఆకులు తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట నా కలశానికి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఇప్పుడే సెట్ చేసుకోవాలనమాట. మళ్ళీ మళ్ళీ కలశాన్నయితే కదపకూడదు. నాకైతే ఇక్కడ కలశం పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనిపించింది. అండ్ అలాగే ఇక్కడ నేను కలశానికి కంకణం కూడా కట్టాననమాట తమలపాకుతో. ఇదైతే మనం ఖచ్చితంగా కట్టుకోవాలి. అండ్ అలాగే కలశం చుట్టూ ఒత్తుల హారం కూడా వేశానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫ్లవర్ ఎంత బావుంది. సో, ఈ ఫ్లవర్ అయితే ఇప్పుడు నేను లక్ష్మీ అమ్మవారికైతే పెట్టబోతున్నాను. ఫ్లవర్ పెట్టంగానే అమ్మవారైతే చాలా కళగా కనిపించారనమాట నాకు. చూస్తున్నారు కదా! ఇలాగా ఫ్లవర్స్‌తో మనము అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నేను మల్లె పువ్వులైతే పెడుతున్నాననమాట కలశానికి. అసలు ఈ పువ్వులు పెట్టంగానే చాలా కళగా కనిపించారు నాకైతే అమ్మవారు. చూస్తున్నారు కదా! సో, ఇలాగా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. ఇక్కడ నేను అమ్మవారికి పుష్పాలు, పూలు, పండ్లు అండ్ అలాగే ప్రసాదాలు ఇలా అన్నీ సమర్పించుకున్నాననమాట. ఇప్పుడైతే అమ్మవారికి టెంకాయని కూడా సమర్పించుకుంటున్నాను. టెంకాయ అయితే కొట్టేసాననమాట. చూస్తున్నారు కదా! పూజనైతే ఎంతో ప్రశాంతంగా ఎంతో బాగా చేసుకున్నాను. అండ్ అలాగే నేను ఇవాళ తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాననమాట. సో, ఆ వీడియో కూడా మధ్యలోనే ఇంక్లూడ్ అయింది. అది కూడా చూడండి. శ్రావణ మాసంలో మనకి తులసి అమ్మ కూడా చాలా ఇంపార్టెంటే అనమాట. సో, ఎవరైనా సరే తులసి కోటని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఇంట్లో తులసమ్మని పెట్టుకోవడం చాలా మంచిది. తులసమ్మ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా! సో, అమ్మవారికి ఇక్కడ నేను హారతి అయితే ఇస్తున్నానన్నమాట. సో, మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరేమనుకున్నా సరే అవన్నీ జరిగిపోవాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. సో, మీరు కూడా ఇక్కడ హారతి అయితే తీసేసుకోండి. హారతి కూడా అమ్మవారికి ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడైతే ఇంట్లో ధూపం పెట్టుకుంటున్నాం అన్నమాట.
ఖచ్చితంగా మనం ధూపం పెట్టుకోవాలి ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా సరే వెళ్ళిపోయి మంచి పాజిటివ్‌గా ఉంటుందనమాట. సో, ధూపం అయితే కంపల్సరీ. ఇక్కడ నేను ధూపంలో కొద్దిగా సాంబ్రాణి వేశాననమాట. సాంబ్రాణి వేయడం వలన ఇంకా బాగా ధూపం వస్తుంది. అండ్ అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది. సో, మీరు కూడా ఇలాగ ధూపం అయితే ఖచ్చితంగా ఇవ్వండి. పొద్దున, సాయంత్రం ఇంట్లో మంచిగా పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఇలా ధూపం ఇవ్వంగానే ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో, ఇలాగ ఫస్ట్ దేవునికైతే ధూపం ఇచ్చాననమాట. దేవునికి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో మొత్తం ప్రతి రూమ్‌లో కూడా ధూపం అయితే ఇచ్చాననమాట. సో, మీరందరూ తొలి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారనేసి నాతో కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన విషయాలు నాతో షేర్ చేసుకోండి. నాకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. సో, మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లుంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే దయచేసి నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. సరి చేసుకుంటాను. అండ్ అలాగే ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాననమాట. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి అమ్మవారికి ఎలా పూజ చేసుకున్నాననేసి మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో, ఇలాగా తులసి కోటకు కూడా నేను ఇక్కడ ధూపం అయితే ఇచ్చుకున్నాననమాట. ఫైనల్‌గా మొత్తం వీడియో చూపిస్తాను చూడండి అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాననేసి. సో, ఎలా ఉంది, నేను ఎలా చేసుకున్నాననేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఎంకరేజ్‌మెంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఐడియాస్ వస్తాయి. సో, మీరు ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఎలా పూజ చేసుకున్నారనేసి కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా! లోటస్ ఎంత బాగా కనిపిస్తుంది కదా అమ్మవారికి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సో, అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.